जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया। నమస్కారాలండి. ఇక్కడికి అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మన చాటపర గ్రామంలో 365 మంది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్. 8,30,000 సార్. చాటపరలో 166 మందికి 8,30,000 పడింది సార్. రెండో దఫ 162 మందికి పడిందండి, 8,10,000 అండి. వెరసి 16,40,000 రెండు దఫాలుగా ఈ గ్రామంలో పడింది సార్. ఇనెలిజిబుల్ ఒక 5 ఉన్నారు సార్. వాళ్ళల్లో డిఫరెంట్ రీజన్స్ సార్. నో ల్యాండ్ అంటే వాళ్ళకి పొలం లేని వాళ్ళు ఒక 2 ఉన్నారు సార్. NPCI నాట్ లింక్డ్ 2 ఉన్నారు సార్. డెత్ కేసెస్ 1 ఉన్నారండి. మొత్తం ఓవరాల్గా 5 మెంబర్స్కి పడలేదు సార్. అందుకు పడింది. వారికి 274 మందికి పడింది సార్. కాట్లంపూడిలో ఫస్ట్ ఫేజ్లో 40 మందికి పడింది సార్. రెండో ఫేజ్లో జాల్గూడ గ్రామానికి 270 మందికి పడింది సార్. కాట్లంపూడి రెండో ఫేజ్లో 41 మందికి పడింది సార్. అమౌంట్ అన్నదాసకి వాడితే ఎందుకు వచ్చింది? ఏం కాదు, మిస్ అయ్యి ఉంటాయి. ఏం కాదు, రికవర్ అవుతాడు. ఫిజియోథెరపీలో పూర్తికొచ్చేస్తాడు. మన చింతనే ప్రభాకర్ గారి సాధారణంగా రైతులందరూ స్వాగతం పలకరించగా కూర్చున్నాం. సీనియర్ రాములు గారు కూర్చోండి. కార్యకర్తలందరూ ముందుకు రండి. మన ఎమ్మెల్యే గారి సాధారణంగా స్వాగతం పలకరించగా కూర్చున్నాం. జనసేన టీడీపీ నాయకులు ఎక్కడున్నారు? మరి ఈరోజు అన్నదాత సుఖీభావ డబ్బులు ఓకే సార్. నీకు పనియా? కార్యక్రమంలో మాడవల్లి రామారావు గారు టీడీపీ సీనియర్ నాయకులు మన చింతమైన మళ్ళా 2029 సంవత్సరం క్రిస్మస్ నాటికి ఇస్తామా? న్యూ ఇయర్ నాటి కంప్లీట్ చేయండి. 97 లక్షలు ఇచ్చేవంట మాదేపల్లికి. ఇవ్వాల్సిన ఊరే వచ్చినప్పుడు అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అందులో కలిసింది సార్. వాటర్ అది మనం మీకు చెప్పే మీ దృష్టిలో 1,00,000 రూపాయలు పెడతామో చేపించను అన్నారు సార్.
నువ్వేం చేస్తే నీ పని అవుతుంది? అక్కడి నుంచి డ్రైనేజ్ కడితే సార్ మనం మంచినీళ్ళ చెరువులోకి ఆ మురికి వాటర్ రాకుండా ఉంటుంది సార్. మన సాయిబాబా గుడి బ్యాక్ సైడ్ సార్. ఎంత దూరం ఉంటుంది డ్రైన్? ఒక 200 మీటర్స్ ఉంటుంది సార్. గారు అక్కడ రోడ్డు ఉందని చూసి రోడ్డు కమ్మ డ్రైన్ పెట్టేసి 200 మీటర్స్ క్లోజ్ చేయండి. ఒకవేళ లేకపోతే కూడా న్యూ ఇయర్ నాటికి మండల పరిషత్ నుంచి నోట్ ఆర్డర్ పెట్టమని ఎండిఓ ఇవాడే ఇమీడియట్గా క్లోజ్ చేసేయండి. న్యూ ఇయర్కి కంప్లీట్ అయిపోవాలి. అంటే లింగారగూడ వెనకాల ఏడు గట్టుకి ఒక సైఫుని కట్టాలి సార్. ఏరు వచ్చినప్పుడు ఆ సైఫు నుంచి రివర్స్ వాటర్ వల్ల ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు మునిగిపోతుందండి. అక్కడ ఒక సైఫుని కట్టాలి. రెండోది ఏంటంటే మన సేగుల చెరువులో వర్షం వచ్చిన తర్వాత డ్రైనేజీ వచ్చినా సరే అక్కడ 20 ఎకరాలు 30 ఎకరాలు మునిగిపోతుందండి. దానికి ఏంటంటే చెరువుల మధ్య బోధిని ఎడల్పు చేసి ఏటు దగ్గర ఒక తోరలు పెట్టాలండి. ఏటు గట్టి పగలు కొట్టి కొంచెం పెద్ద తోరలు ఒక 3 అడుగుల తోరలు పెట్టాలండి. ఇరిగేషన్ పిఆర్డి గారు ఇరిగేషన్ డీకి ఫోన్ చేసి రేపు పొద్దున్న పవన్ కలమనండి. పవన్ తీసుకుని ఆ సైబర్కి ఎస్టిమేట్ చేసి శాంక్షన్ పెట్టిస్తాను. ఎందుకంటే తమ్ముళ్ళు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఇటు నుంచి మురిగేటానికి పెట్టినటువంటి తూమది ఆ మురుగు తూముల నుంచి రివర్స్ వచ్చి ముంపు పడుతుంది. ఇటు ఎలా అనుకుంటే అటు కావాల్సి వచ్చినప్పుడు తీసుకునేటట్టుగా బాల్ సిస్టమ్ పెడితే వీళ్ళు గేట్ కట్టేసుకుంటారు. నీళ్ళు అటు నుంచి రాకుండా ఉంటాయి. ఉత్తప్పుడు ఇటు నుంచి కింద వదులుకుంటారు. అంతేగా రైతు కోసం కార్యక్రమంలో ఏలూరు మండలం జాల్పూర్ గ్రామంలో ఈరోజు కొనేరు సతీష్ గారి అధ్యక్షతన గ్రామ పార్టీ అధ్యక్షులు, మన కూటమి నాయకులు, మన బ్యాంక్ అధ్యక్షులు పవన్ గారు, మిగిలినటువంటి సీనియర్ నాయకులు సహకారంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి 20,000 రూపాయలు పారితోషికాన్ని మనం ఇస్తున్నాం. ఇప్పటికి 2వ విడత కలిపి 14,000 ఇచ్చాం. ఇంకా త్వరలోనే 6,000 రూపాయలు మీకు చేస్తాం. మీరందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న హౌసింగ్ స్కీము ఇస్తున్నాం. ఎవరైతే కూటమిని నమ్ముకుని ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ ఇద్దరు ఫ్యామిలీలు ఉంటే 2 కార్డులు, ఒక ఫ్యామిలీ ఉంటే 1 కార్డు చొప్పున ఇళ్ళు మంజూరు చేస్తున్నాం. ఆఖరు తేదీ ఈ నెల 30వ తారీఖు. మన బూత్ కమిటీ కన్వీనర్లు కానీ, కేఎస్ఎస్లు కానీ, కూటమి నాయకులు కానీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గ్రామ ప్రజలు కానీ, గ్రామ అభివృద్ధి అధికారి అంటే మీ పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరికి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరికి, అక్కడ డిజిటల్, వెల్ఫేరు, వెటనరీ రకరకాల హోదాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళ సంప్రదించి మీ పేర్లు నమోదు చేసుకోండి. కాబట్టి నమోదు చేయించుకుని త్వరితగతిన లిస్టులు అందజేయవలసిందిగా ఇటు ప్రజలకి అటు అధికారులకు కూడా తెలియజేయటం అవుతుంది. ఏమైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో రేపు ఎల్లుండి మీరు కూర్చుని ఎవరి పేర ఏ స్థలం ఇద్దామని మీరు అనుకుంటున్నారో మ్యాప్తో సహా మీరు గీసి పట్టుకుని వస్తే మీ కళ్ళ ముందే తహసీల్దార్ని పిలిచి పట్టాలన్నీ కూడా సంతకాలు అప్పటికప్పుడే పెట్టించి అప్పటికప్పుడే స్పాట్లో మీకు ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన గౌరవనీయులు పెద్దలు సుబ్రహ్మణ్యం గారి యొక్క సహకారంతో ఏలూరు నుంచి మాదేపల్లి రోడ్డుని
మ్యాక్సిమం శాంక్షన్ చేయించగలిగా. మిగిలినటువంటి అమౌంట్ కూడా ఇచ్చి త్వరితగతిన ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేస్తాం. స్తంభాలను కూడా పక్కకి వేయించాం. బ్రహ్మాండంగా మళ్ళా రోడ్డు బెజం పడింది అనేది అవకాశం లేకుండా రోడ్డుని కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు మొన్న ఎన్నికల్లో కూటమి పార్టీగా అండగా ఉండి మీరు చేయవలసిన పని అంతా మీరు చేశారు. నేను చేయవలసిన పని కూడా మీకు నాకు అట్టు పెట్టారు. మీకు అట్టున్నర పెట్టి ప్రభుత్వం నుంచి ఏ అవకాశం వచ్చినా మీ రుణం తీర్చుకుంటాం. ఇంకా మీరు కొంతమంది ఇప్పుడే ఒక తల్లి నాకు 5వ తనం పోయింది, నాకు పెన్షన్ రావటం లేదు అని బాధపడుతుంది. త్వరలోనే ఇలాంటి వారు ఎంతమంది ఉంటే అంతమందికి పగలపూట కనపడకపోతే రాత్రిపూట అయినా బ్యాటరీ వేసి ఎదిగిస్తా. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఊళ్ళో మిస్ అవ్వకోకుండా ప్రతి ఇంటికి అర్హత ఉంటే పెన్షన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే 2014-19 మధ్యకాలంలో ఇళ్లు కట్టి అప్పులు పాలై ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళకి మనసు రాలా, వాళ్ళు డబ్బులు ఇవ్వాలా. ఆయన ప్రభుత్వంలో మీ ఊర్లో కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయలు బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి 75,000 రూపాయలు వాళ్ళ అప్పులు పాలవుతున్నారని మన కూటమి నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మన డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకి మాత్రం రావాల్సిన 1,80,000కి కాను 50,000 బీసీలకి ఇచ్చారు, 75,000 ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారు. అది కూటమి యొక్క రాజనీతి, కూటమి యొక్క రాజనీతి. అదే జగన్ అయితే అరే ఆ టీడీపీ వాళ్ళు వచ్చారుగా ఆ ఇల్లు వాళ్ళకి పైసా ఇవ్వమాకండి అని నిర్దాక్షిణ్యంగా పేదవాడు అన్నం తింటానని భోజనంలో కూర్చుంటే ఇల్లు కట్టుకుంటానని అస్త్రాకేశాం. స్వీట్ పెట్టా, హాట్ పెట్టా, బిర్యానీ దాకా వచ్చేసింది ఇల్లు. దుర్మార్గుడు వచ్చాడు, ఆ పళ్ళులో ఇసుక పోసాడు తప్ప ఒక్క పేదవాడికి కూడా రాగినయా పైసా సాయం చేయలేదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఎమ్మెల్యేలు మారిపోతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతారు. కానీ గత ప్రభుత్వం తాలూకా ఏమైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వచ్చిన వాడు కూడా పేదవారి దృష్టిలో పార్టీలను పక్కన పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అని అడుగుతున్నాను. ఆ చౌటాగాళ్ళు ఒక్కరికన్నా ఇచ్చారా అని అడుగుతున్నా. ఈరోజు కొంతమందిని అప్పట్లో ఉన్నటువంటి దొంగల పార్టీ నాయకులు మన పార్టీ వాళ్ళకి లేదంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళకి ప్రలోభాలు పెట్టి వీడి అబ్బ సొత్తు ఇస్తున్నట్టు ఆడు బొమ్మ వేసి ఆడి పేరు వేస్తే ఇల్లు ఇస్తారంటే కొంతమంది అమాయకులు బొమ్మ ఆడి పేరు వేశారు. ఏదో 2,000 వసూలు చేశారు వీళ్ళ దగ్గర. ఆ శిలాఫలకానికి ఆ బొమ్మకి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాల. అలాంటి ఇవ్వనటువంటి ఇల్లు చూపిస్తాను నేను. కానీ మనం ఎవరి బొమ్మలు ఏమని అడుగుతున్నా, ఎవరి పేరు కీర్తి చెప్పాల్సిన అవసరం లేదు. మా అబ్బ సొమ్ము, మా తాత సొమ్ము మీరు ఇమ్మని అడుగుతలా. గవర్నమెంట్ ఇస్తానన్నటువంటి డబ్బునే మాకు ఇప్పించండి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు ఒక హోదా ఇచ్చాం కదా, మీకు ఒక స్టేటస్ని కల్పించాం కదా, దాన్ని ఉపయోగించి పేదవారికి సాయం చేయమని అడుగుతాడే తప్ప ఏ ఒక్కడు ఎవడో ఊళ్ళో 5-10 మంది తాగి ఎచ్చుకి తిట్టామనో ఎగిరామనో అనిపించుకుంటా కాసేపు తన్నాలని ఆడతారు. వాళ్ళ గురించి నేను పట్టించుకోవట్లా. నిజంగా పేదవారు ఎవరున్నారో అర్హత కలిగినటువంటి కరుడు కట్టిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం 6,000 వికలాంగుల పెన్షన్ ఇస్తుంది, 4,000 వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది, 4,000 విడో పెన్షన్ ఇస్తుంది, కిడ్నీ పేషెంట్కి 10,000 ఇస్తుంది, శాశ్వత వికలాంగత్వం ఉంటే 15,000 ఇచ్చి ఆ రుణం తీర్చుకుంటుంది తప్ప పార్టీలు చూసిందా కూటమని అడుగుతున్నా. ఈనాడు ఎవరైనా పెన్షన్ వచ్చేటువంటి మన తాత మన అన్నం
కాలం చేస్తే, భార్యకి అర్హత ఉంటే 3 నెలల్లో భర్త పెన్షన్ని భార్యకు మారుస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఎలా పెన్షన్ మారుతో అలా మామూలు పెన్షన్ కూడా మారుస్తున్నామా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరేమన్నా తిరుగుతున్నారా మా చుట్టూగా? ఏమన్నా ఒక డజను చక్కెరకి వెళ్ళి మా చుక్క వెంకటేశ్వర గారికి ఇస్తున్నారా? మా రమేష్కి ఇస్తున్నారా? బుజ్జిబాబుకి ఇస్తున్నారా? మీరు ఏమి ఇస్తున్నారని మీకు మారుస్తున్నాం? ఏమీ లేకుండా నిస్వార్థంగా మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో మారుతున్నాం. మీ పిల్లలకి తల్లికి వందనంతో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 వేసామా వేయలేదా? మేమిచ్చిన యూనిఫాము వాళ్ళిచ్చిన యూనిఫామ్కి తేడా ఉందా లేదా? మేమిచ్చిన బ్యాగ్ వాళ్ళిచ్చిన బ్యాగ్ ఒకటేనా? మేమిచ్చిన షూ వాళ్ళిచ్చిన షూ ఒకటేనా? మేము ఇప్పుడు నడిపిస్తున్నటువంటి స్కూళ్ళు వాళ్ళు నడిపించిన స్కూళ్ళు ఒకే విధంగా ఉన్నాయా? మార్పు మీకు ఏమైనా కారణం వస్తూ ఉంటా? వాస్తవాలు మాట్లాడాలి. ఈరోజు మీ ఇంట్లో మీ పిల్లలకి ఏదైతే సన్న బియ్యం వండుతున్నారో అదే సన్న బియ్యాన్ని స్కూలుకు కూడా పంపించి వండించి పెడుతున్నాం. మీ పిల్లలు తగ్గ భోజనం చేయట్లేదు మధ్యాహ్నం పూట అని చెప్పి. అవునా కాదా? రోడ్లు తీర్చా, ఇల్లు తీర్చా, మంచినీళ్ళు ఫిల్టర్ పెట్టించా. 25 లక్షల రూపాయలతో ఎంపీ గారు స్వయాన వచ్చి సుబ్రహ్మణ్యం గారు పిలుచుకొస్తే కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశాం. త్వరలోనే అది మొదలెట్టి పూర్తి చేసి చూపిస్తాం. పంచాయతీ ఎన్నికల నాటికి ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. ఎవరికి ఏ రకమైనటువంటి ఆందోళన అక్కర్లా. ఇది వరకు వాళ్ళు ఉంటే పదే ఆ నెల చుట్టూతా ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది.